హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే గత అన్ని పరీక్షలలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్లను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సిరీస్లో తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, సాధారణంగా జంక్ ఫుడ్లో అధిక స్థాయిలో ఉండేవి. ఆప్షన్స్: 1 ఫైబర్ అంటే పీచు పదార్థాలు, 2 మాంసకృత్తులు, 3 పిండి పదార్థాలు, 4 విటమిన్లు. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 3 పిండి పదార్థాలు. జంక్ ఫుడ్లో అత్యధికంగా పిండి పదార్థాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2, రాము సజల అయోడిన్ ద్రావణాన్ని ఒక ఆహార పదార్థానికి కలిపాడు. అది ముదురు నీలి రంగు లేదా నలుపు రంగులోకి మారింది. ఆ ఆహార పదార్థం గురించి ఏమి సూచిస్తుంది? ఆప్షన్స్: 1 అది మాంసకృత్తులను కలిగి ఉంది, 2 అది కార్బోహైడ్రేట్లు అంటే పిండి పదార్థం కలిగి ఉంది, 3 అది కొవ్వు పదార్థాలను కలిగి ఉంది, 4 అది విటమిన్లను కలిగి ఉంది. సరైన సమాధానం ఆప్షన్ 2 అది కార్బోహైడ్రేట్లను కలిగి ఉంది. సజల అయోడిన్ ద్రావణాన్ని ఆహార పదార్థానికి కలిపినట్లయితే అది ముదురు నీలి రంగు లేదా నలుపు రంగులోకి మారితే అది పిండి పదార్థాన్ని కలిగి ఉంది అని సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ పెన్సిలిన్ దీని నుండి సంగ్రహించబడింది. ఆప్షన్స్: 1 బ్యాక్టీరియా, 2 వైరస్, 3 శైవలం, 4 శిలీంధ్రం. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 4 శిలీంధ్రం. యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ పెన్సిలిన్ శిలీంధ్రం నుండి గ్రహించబడింది. క్వశ్చన్ నెంబర్ 4, తేనె కోసం చీమలు పెంచే కీటకాన్ని గుర్తించండి. ఆప్షన్స్: 1 యాపిడ్స్, 2 గొల్లభామలు, 3 తేనెటీగలు, 4 బీటిల్స్. సరైన సమాధానం ఆప్షన్ 1 యాపిడ్స్. తేనె కోసం చీమలు పెంచే కీటకం యాపిడ్స్. క్వశ్చన్ నెంబర్ 5, విత్తనం మరియు దాని వ్యాప్తి పద్ధతి గురించిన సరైన జతను గుర్తించండి. ఆప్షన్స్: 1 జిల్లేడు విత్తనం గాలి ద్వారా వ్యాప్తి, 2 మామిడి విత్తనం నీటి ద్వారా వ్యాప్తి, 3 కొబ్బరి విత్తనం ఆకాశం ద్వారా వ్యాప్తి, 4 జామ విత్తనం అగ్ని ద్వారా వ్యాప్తి. సరైన సమాధానం ఆప్షన్ 1 జిల్లేడు విత్తనం గాలి ద్వారా వ్యాప్తి అనేది సరైన జత. క్వశ్చన్ నెంబర్ 6, గాలిలో ఉండే మౌలిక వాయువుల యొక్క సరైన సెట్ను గుర్తించండి. ఆప్షన్స్: 1 నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, హైడ్రోజన్, 2 నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్, 3 నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, హీలియం, 4 ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, నియాన్. సరైన సమాధానం ఆప్షన్ 2 నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేది గాలిలో ఉండే మౌలిక వాయువుల యొక్క సరైన సెట్. క్వశ్చన్ నెంబర్ 7, క్రింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరులైన సరైన సెట్ను గుర్తించండి. పునరుత్పాదక ఇంధన వనరుల సరైన సెట్ను ఎంచుకోండి. ఆప్షన్స్: 1 సౌరశక్తి, పవనశక్తి, బొగ్గు, బయోమాస్, 2 సహజ వాయువు, సౌరశక్తి, బయోమాస్, అణుశక్తి, 3 జలశక్తి, సౌరశక్తి, భూ ఉష్ణశక్తి, బయోమాస్, 4 పవనశక్తి, బొగ్గు, బయోమాస్, ఆయిల్. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 3 జలశక్తి, సౌరశక్తి, భూ ఉష్ణశక్తి, బయోమాస్. ఇవి పునరుత్పాదక ఇంధన వనరులు. క్వశ్చన్ నెంబర్ 8, మురుగునీటి నిర్వహణ సందర్భంలో సిఈటిపి యొక్క పూర్తి రూపం. ఆప్షన్స్: 1 సెంట్రలైజ్డ్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, 2 కెమికల్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, 3 కంబైన్డ్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, 4 కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. సరైన సమాధానం ఆప్షన్ 4 కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సిఈటిపి. క్వశ్చన్ నెంబర్ 9, మానవ శరీరంలోని అవయవాల కదలికకు బాధ్యత వహించే వ్యవస్థ ఏది? ఆప్షన్స్: 1 నాడీ వ్యవస్థ, 2 జీర్ణ వ్యవస్థ, 3 రేఖిత కండర వ్యవస్థ, మస్కులోస్కెలెటల్, 4 ప్రసరణ వ్యవస్థ. ఫ్రెండ్స్, ఇక్కడ మానవ శరీరంలోని అవయవాల కదలికకు అని అడిగాడు కాబట్టి సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 3 రేఖిత కండర వ్యవస్థ, మస్కులోస్కెలెటల్. క్వశ్చన్ నెంబర్ 10, క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వాక్య 1, పై దవడ యొక్క దంతాలను క్రింది వైపుకు, క్రింది దవడ యొక్క దంతాలను పై వైపుకు బ్రష్ చేయాలి. వాక్య 2, పళ్ళు తోముకోకపోతే మనం ఘన ఆహారాన్ని తినలేము. ఆప్షన్స్: 1 వాక్య 1 సత్యం మరియు వాక్య 2 అసత్యం, 2 వాక్య 1 మరియు వాక్య 2 సత్యం, 3 వాక్య 1 మరియు వాక్య 2 సత్యం, 4 వాక్య 1 అసత్యం మరియు వాక్య 2 సత్యం. సరైన సమాధానం ఆప్షన్ 1 1వ వాక్య సత్యం, 2వ వాక్య అసత్యం. క్వశ్చన్ నెంబర్ 11,
క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వాక్య ఏ, జీర్ణ వ్యవస్థ యొక్క వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడిని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అంటారు. వాక్య బి, ఆహారం జీర్ణం అవ్వడానికి చిన్న ప్రేగులో 3 నుండి 5 గంటలు ఉంటుంది. వాక్య సి, ఆహారం శరీరం వెలుపల ఉంచిన దానికంటే కడుపులో త్వరగా జీర్ణం అవుతుంది. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 2, ఏ మరియు బి వాక్యాలు మాత్రమే సత్యం అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 12, ఫలదీకరణం తర్వాత అండాలు విత్తనాలుగా, పుష్పంలోని అండాశయం సాధారణంగా దీనిగా అభివృద్ధి చెందుతుంది. ఆప్షన్స్ 1 ఆకు, 2 కాండం, 3 పుష్పం, 4 పండు. సరైన సమాధానం ఆప్షన్ 4 పండు. క్వశ్చన్ నెంబర్ 13, భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగడానికి ఒకరోజు పడుతుంది. 82 రేఖాంశాలను కవర్ చేయడానికి భూమికి పట్టే సమయం ఎంత? సరైన సమాధానం ఆప్షన్ 2 5 గంటల 28 నిమిషాలు. క్వశ్చన్ నెంబర్ 14, క్రింది వాటిలో ద్రవీభవనం అనే పదాన్ని ఉత్తమంగా ఈ స్టేట్మెంట్ వివరిస్తుంది. ఆప్షన్స్ 1 నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియ, 2 వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరి పరిమాణం, 3 వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరుట, 4 నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 4 నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 15, సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాలలో ఈ రకమైన అడవులు పెరుగుతాయి. ఆప్షన్స్ 1 ఉష్ణమండల సతత హరిత అడవులు, 2 శృంగాకారపు అడవులు, 3 ఆకురాల్చే అడవులు, 4 ముళ్ళ అడవులు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆకురాల్చే అడవులు. క్వశ్చన్ నెంబర్ 16, ఈ ఖనిజం పలుచని పొరలలో లభిస్తుంది మరియు ఇది విద్యుత్ మరియు వేడి నిరోధకం. ఆప్షన్స్ 1 మైకా, 2 మ్యాంగనీస్, 3 బాక్సైట్, 4 ఇనుప ఖనిజం. సరైన సమాధానం ఆప్షన్ 1 మైకా. క్వశ్చన్ నెంబర్ 17, భారత రాజ్యాంగ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని కార్యనిర్వాహక అధికారాలను వీరి చేతిలో ఉంచింది. భారత రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని కార్యనిర్వాహక అధికారాలను వీరి చేతిలో ఉంచింది. ఆప్షన్స్ 1 ముఖ్యమంత్రి, 2 గవర్నర్, 3 మంత్రిమండలి, 4 ప్రధాన కార్యదర్శి. సరైన సమాధానం ఆప్షన్ 2 గవర్నర్. క్వశ్చన్ నెంబర్ 18, వ్యవసాయంలో సాంకేతికత ప్రభావం గురించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్ 1 వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన రైతులు అధిక మొత్తంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయసాగారు. 2 సాంకేతికత వినియోగం మానవ శక్తి వినియోగాన్ని తగ్గించలేదు. 3 వ్యవసాయంలో సాంకేతికత వినియోగించడం వలన రైతులు తమ పొలాలలో సంవత్సరానికి 2 లేదా 3 పంటలను సాగు చేయడం ప్రారంభించారు. 4 సాంకేతికత వినియోగం వ్యవసాయ కూలీలు చేసే పనుల స్వభావాన్ని మార్చివేసింది. ఫ్రెండ్స్ ఇక్కడ సరికాని స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 2 సాంకేతికత వినియోగం మానవ శక్తి వినియోగాన్ని తగ్గించలేదు అనేది ఇది సరికాని స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 19, ఈ స్వతంత్ర సంస్థ భారతదేశంలో ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షిస్తుంది. ఆప్షన్స్ 1 నీతి ఆయోగ్, 2 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్, 3 ఫైనాన్స్ కమిషన్, 4 అటార్నీ జనరల్. సరైన సమాధానం ఆప్షన్ 2 కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ. క్వశ్చన్ నెంబర్ 20, భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది పునాదిగా నిలిచింది. ఆప్షన్స్ 1 స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గదర్శకంగా నిలిచిన విలువలు, 2 అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించిన విలువలు, 3 ఉదారవాదం మరియు అధికారవాదం వంటి ఆదర్శాలు, 4 ఐరిష్ రాజ్యాంగం నుండి స్వీకరించబడిన ఆదేశిక సూత్రాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి మార్గదర్శకంగా నిలిచిన విలువలు. క్వశ్చన్ నెంబర్ 21, ఈ కాకతీయ రాజు సంస్కృతంలో నీతిసార అనే పుస్తకాన్ని రచించాడు. ఆప్షన్స్ 1 గణపతి దేవుడు, 2 రుద్రమదేవి, 3 ప్రోలాటు, 4 రుద్రదేవుడు. సరైన సమాధానం ఫ్రెండ్స్ ఆప్షన్ 4 రుద్రదేవుడు. క్వశ్చన్ నెంబర్ 22, క్రింది వాటిలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్ 1 విజయనగర పట్టణం తుంగభద్ర నది ఒడ్డున శ్రీ విరూపాక్ష దేవాలయం పక్కన నిర్మించబడింది.
2 శ్రీకృష్ణదేవరాయల కాలంలో పోర్చుగీసు యాత్రికుడు డొమింగో ఫేజ్ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. 3 శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని ఇద్దరు భార్యల కాంస్య విగ్రహాలు తిరుమల ఆలయంలో స్థాపించబడ్డాయి. 4 విజయనగర రాజులు ఆఫ్రికా మరియు యూరప్ నుండి పెద్ద సంఖ్యలో గుర్రాలను దిగుమతి చేసుకున్నారు. సరైన సమాధానం. సరికాని స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 విజయనగర రాజులు ఆఫ్రికా మరియు యూరప్ నుండి పెద్ద సంఖ్యలో గుర్రాలను దిగుమతి చేసుకున్నారనేది సరికాని స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 23 వల్లభరాయుల క్రీడాభిరామం దీనిని వివరంగా వివరిస్తుంది. ఆప్షన్స్ 1 వరంగల్లో పల్నాటి వీరులు, మైలార మరియు మరెంతో మంది మాతృదేవతల ఆరాధన. 2 విజయనగర పాలకుల పరిపాలన. 3 రాజ్య పరిపాలన మరియు రక్షణలో స్త్రీల భాగస్వామ్యం. 4 కాకతీయుల కాలం మరియు విజయనగర కాలంలో ప్రజలు అనుసరించిన సంస్కృతి. సరైన సమాధానం ఫ్రెండ్స్. వల్లభరాయుడు రాసిన క్రీడాభిరామంలో వరంగల్లో పల్నాటి వీరులు, మైలార మరియు మరెంతో మంది మాతృదేవతల ఆరాధన గురించి తెలియజేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 24 ముస్లిం సుల్తాన్లు మరియు పాదుషాలు తాము దేవుని అవతారాలమని చెప్పుకోలేదు, కానీ పర్షియన్ చరిత్రకారులు సుల్తాన్ని ఈ విధంగా వర్ణించారు. ఆప్షన్స్ 1 దేవుని కుమారుడుగా, 2 దేవుని నీడగా, 3 గొప్ప చట్టాన్ని ఇచ్చేవారుగా మరియు వాస్తుశిల్పులుగా, 4 ప్రజల రక్షకుడుగా. సరైన సమాధానం ఆప్షన్ 2 దేవుని నీడగా అనేది సరైన సమాధానం. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన టెస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.